నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ భారీ ర్యాలీ, మాచర్లలో పాల్గొన్న నేతలు. రేపు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లలో ప్రత్తిపాటి పుల్లారావు. ఆంధ్ర అబ్బాయి జర్మనీ అమ్మాయి పెళ్లి నరసరావుపేటలో. అన్నదాతల ఖాతాలోకి సుఖీభవ నిధులు, రేపు సీఎం చేతుల మీదుగా పల్నాడు జిల్లాలో. నరసరావుపేటలో ఎస్ఐఆర్ సర్వేలో బిఎల్ఓల అలసత్వం. చిలకలూరుపేట ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సభాస్థలి, హెలీప్యాడ్, అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యవేక్షించారు. చిలకలూరుపేట మండలం లింగంగుంట్లలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తారు. మంత్రి పెందుర్తి వెంకటేష్తో కలిసి ఏర్పాట్లను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. శనివారం ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభి పాల్గొంటారని తెలిపారు. మాచర్లలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మాచర్లలో ఎమ్మెల్యే జూలకడ్డి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేశారు. కార్యక్రమానికి ముందు రింగ్ రోడ్డు సెంటర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పట్టణ ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు భారీ గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. తండ్రికి తగ్గ తనయుడు ఎవరు? బ్రహ్మారెడ్డి. తల్లికి తగ్గ తనయుడు బ్రహ్మారెడ్డి. అటువంటి పెద్ద పులి ఇక్కడ ఈ పల్నాడు ప్రాంతం మొత్తం కూడా సంచరిస్తూ ఉంది. అందరూ కూడా తోక ముడికిపోవాలి. వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి ఓటే చెప్తాం. అభివృద్ధి అంటే మేము చెప్పేది కాదు. ఇవాళ ప్రజలు చూడండి, ఇవాళ మాచర్లలో ఒక సీఎం గారు వస్తే ఏ విధంగా జనం వచ్చారు, ఆ విధంగా వచ్చారంటే నిజంగా చాలా గొప్ప విశేషం. సీఎం గారి ప్రోగ్రామ్ అని అనుకున్న విధంగా ఆ విధంగా జనం వచ్చారా. కొన్ని వేల మంది, 30,000, 40,000, 50,000 లెక్కేలేవు అసలు. చాలా గొప్ప విశేషం. బ్రహ్మారెడ్డి గారు పెట్టి పుట్టారు, అదృష్టవంతులు ఆయన. మాచర్లకు ఎమ్మెల్యే అయినందుకు కూడా మీరు కూడా గర్వపడాలి. మళ్ళీ మళ్ళీ ఆయనే గెలిపించుకోవాలి. అందుకనే ఒకటే చెప్తున్నా, మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి 5వసారి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లానే పార్లమెంట్ మొత్తం కూడా 7 గెలుస్తాం. ఎంపీ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా మళ్ళీ హ్యాట్రిక్ కొడదామని చెప్పి తెలియజేస్తూ టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నరసరావుపేట పట్టణంలోని 8వ వార్డులో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ బి రమ్యకీర్తన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బిఎల్ఓ సిబ్బంది, ఐటీడీపీ ప్రతినిధులు మరియు పార్టీ నాయకులతో కలిసి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ఏడాది తొలి విడతగా 3,125 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 46.85 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట్ల నుంచి శనివారం సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేస్తారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11:55 అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:15 చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12:50 నుంచి 1:20 వరకు రైతులతో ముఖాముఖి అవుతారు. 2:15 నుంచి 3:45 వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 3:50 ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 6 గంటలకు లింగంగంట్లో నుంచి బయలుదేరి రాత్రి 6:20 క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మరియు అన్నదాత సుఖీభవ. మూడవ కార్యక్రమం చిలకలూరుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. ఈ 3 కార్యక్రమాలు రేపు ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిలకలూరుపేటకు రావడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయం, అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 11 గంటలకి చిలకలూరుపేట రావటం జరుగుతుంది. సాయంత్రం 6:30 వరకు చిలకలూరుపేటలో ఉండటం జరుగుతుంది. ఇన్ని గంటలు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలో ఉండటం అనేటువంటిది. రాగానే ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరుగుతుంది. అక్కడి నుంచి రెండవది అగ్రికల్చరల్ ఫీల్డ్ విజిట్. అదేవిధంగా తర్వాత అక్కడ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా వేరుశనగ ఒరిజినల్గా గానుగా పాత రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే చేశారో అది పరిశీలించడం. అక్కడే హార్టికల్చర్ కూడా ఉంది, బొప్పాయి తోట ఉంది, వంగ తోట ఉంది, అక్కడే గిర్రెలు ఉన్నాయి, ఆవులు, పొంగనూరు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాలుగా అక్కడ ఆవుల షెడ్ కూడా ఉంది, గోమాత షెడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసినాక లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయినాక వెంటనే కేడర్ మీటింగ్ ఉంటుంది, కార్యకర్తల సమావేశం. 1 గంటన్నర పాటు కార్యకర్తల సమావేశం. అది కూడా ఎవరు రావాలి అనేటువంటిది కూడా నిర్దేశించడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రజావేదిక ద్వారా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వారి ఖాతాలో, సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రేపు చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట నుంచి వారి ఖాతాల్లో, మోడీ గారేమో బెంగాల్లో, చంద్రబాబు నాయుడు గారు మన చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంటలో వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కలిసి 7,000 రూపాయలు వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు రావటం జరుగుతుంది. వారితో పాటు అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు, నారాయణ గారితో పాటు గొట్టిపాటి రవికుమార్ గారు, పట్టావి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన ఎంపీ గారు కూడా రావటం, వీళ్ళందరూ రావటం జరుగుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గ కూటమి నాయకులు ఈ యొక్క సమావేశాలని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నరసరావుపేటలోని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రేపు సాయంత్రం పార్లమెంటు పార్టీ కార్యాలయంలో నిర్వహించే ముఖ్య సమావేశానికి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపారు. SIR సర్వేని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రతి ఇంటికి వెళ్లి SIR వివరాలను సేకరించాలని BLOలకు ఆదేశాలున్నాయి. పట్టణంలోని పలు వార్డుల్లో SIR సర్వే కోసం ప్రజలను తమ వద్దకే BLOలు పిలిపించుకుంటున్నారు. SIR జాబితా పట్టికలను ఓటర్లకు ఇచ్చేసి వివరాలను నింపమంటుంటే నిరక్షరాస్యులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి SIR సర్వేపై దృష్టి సారించాలని స్థానికులు కోరుచున్నారు. BLOలు తప్పకుండా ప్రతి ఇంటికి వెళ్లి SIR సర్వే చేయాలని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన ఆదేశించారు. SIR సర్వేలో BLOలు అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మాజీ AICC అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ చిలకలూరుపేట రోడ్డులో గల అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు, వృద్ధులు, అనాథలంటే అమితమైన అభిమానమని, వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. తాను కూడా నేను సైతం అంటూ ఈ కార్యక్రమం చేయడం తనకెంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, AICC మాజీ అధ్యక్షులు, అలాగే ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న శ్రీ రాహుల్ గాంధీ గారిది జన్మదినం. ఆ సందర్భంగా ఈరోజు
ఇక్కడ అమ్మానాన్నల ప్రేమాలయం అనే వృద్ధులకు సంబంధించిన ఆశ్రమంలో వారితో ఈ పుట్టినరోజు వేడుకల్ని చేసుకోదలుచుకుని ఇక్కడికి రావడం జరిగింది. దాని ఫౌండర్ అయిన ధనంజయ్ గారు మనకి ఈరోజు వాళ్ళ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజుని ఇక్కడ మనకి అమ్మానాన్నలతో సమానమైన పెద్దలతో జరుపుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ముందుగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి పెద్దలన్నా వృద్ధులన్నా అలాగే చిన్నపిల్లలన్నా కూడా ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ. ఆయన కూడా నిత్యం సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని, అలాగే చాలా సింప్లిసిటీని ప్రేమించే వాళ్ళని ఆయన ఇష్టపడతారు. అందులో భాగంగా మనం కూడా వారిని ఆశ్రయించాలి కాబట్టి వారిలాగే మనం కూడా మనకు చేతనైన సహాయం వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నకిరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు బంగారమ్మ కుమారుడు యాంపాటి వెంకటేశ్వర్లు కొన్నేళ్ల క్రితం చదువుకోవడం కోసం జర్మనీ దేశానికి వెళ్ళగా వెంకటేశ్వర్లు చదువుతున్న కాలేజీలోనే జర్మనీ దేశానికి చెందిన పలీనా కూడా చదువుకోవడం వలన అక్కడే ఇరువురికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత జర్మనీ దేశంలో ఆపిల్ కంపెనీలో వరుడు వెంకటేశ్వర్లకి ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో జర్మనీ దేశస్థురాలైన సర్గే జోరిన్ శ్రీమతి ఎలీనా జోరీనా పెద్ద కూతురు పలీనా ఇరువురి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించడంతో వారి పెళ్లికి మార్గం సుగమమైంది. పెళ్లి కుమారుడు వెంకటేశ్వర్లు కుటుంబం కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నకిరికల్లు మండలం దేచవరం గ్రామం నుండి నరసరావుపేటలో స్థిరపడ్డారు. అయితే అమ్మాయి కుటుంబం సొంత దేశం రష్యా కాగా కొన్నేళ్ల క్రితం జర్మనీలో స్థిరపడ్డారు. నరసరావుపేటలోని A1 కన్వెన్షన్ హాలులో జూన్ 19న వెంకటేశ్వర్లు పలీనా పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు అటు రష్యా ఇండియానే కాక ఇటు జర్మనీ నుండి వచ్చిన బంధువుల సమక్షంలో అటు హిందూ ఇటు క్రిస్టియన్ సాంప్రదాయంలో పెళ్లి ఘనంగా జరిగింది. నా పేరు వెంకటేశ్వర్లు, నగరికల్లు మండలం దేచవరం గ్రామానికి ఈరోజు నా పెళ్ళండి. సో అది జర్మనీలో పరిచయం అండి, వాలీబాల్లో పరిచయం, స్పోర్ట్స్, యూనివర్సిటీ. సో పరిచయం అయ్యి ఇంట్లో వాళ్ళని పరిచయం చేయించాను, వాళ్ళకి నచ్చింది, పెళ్లి చేసుకున్నాను అందరూ అంగీకారంతో. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. Hello, Naru. Yeah, we met in Germany because of studies only. Yeah, fell in love and decided to become a family. That's it, whole story. నరసరావుపేట పట్టణం బరంపేట చాకిరాల మెట్ట దగ్గరలో ఉన్న రజక కమ్యూనిటీకి చెందిన దోబీఖానా స్థలాన్ని కబ్జా చేసిన వారిపై వీరికి సహకరించిన రెవెన్యూ మున్సిపల్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈరోజు స్థానిక బస్టాండ్ సెంటర్లో రజక సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బరంపేట సాకిరాల మెట్టలో రజక కులస్తులు కులవృత్తి నిర్వహించుకోవడానికి నాటి జమీందార్ TS నెంబర్ 1813/15A స్థలాన్ని కేటాయించారని, నాటి నుండి ఆ స్థలంలో తమ కులవృత్తి నిర్వహించుకుంటూ నిరుపేదలైన రజకులు ఇల్లు నిర్మించుకొని జీవిస్తున్నారని, ఈ స్థలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశం కొందరు అక్రమ నిర్మాణాలు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట జిల్లా కేంద్రమైనటువంటి బరంపేటకు దగ్గరలో ఉన్నటువంటి చాకిరి మెట్ట గత దోబిఖానా ఏదైతే రజకులకు సంబంధించినటువంటి దోబి ఘాట్కి ఇచ్చినటువంటి గత 100-150 సంవత్సరాల నుంచి మరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి స్థలం ఏదైతే ఉందో గత ప్రభుత్వ అవసరాల కోసం కొన్ని స్థలాన్ని తీసుకోవడం జరిగింది. ఆ మిగిలినటువంటి 40 సెంట్లు స్థలాన్ని మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి అగ్రకులాలు, వాళ్ళకి సంబంధం లేనటువంటి అగ్రకులాలు ఆ స్థలాన్ని ఆక్రమించడం లేదా అక్కడ రేకుల షెడ్లు ఇచ్చి వేసుకొని దాన్ని చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి స్థలం కాడ మరి రజక నాయకులు అక్కడ ఉన్నటువంటి పెద్దలు మొత్తం కలిసి దాని మీద పోరాటం చేస్తా ఉన్నారు. స్థానిక అధికారుల దృష్టికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. నా పేరు మక్కెన శ్రీనివాసరావు అండి, ఆంధ్రప్రదేశ్ రజక జనసేవా సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. మరి ఈ యొక్క నరసరావుపేటలో రజకుల మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని అరికట్టమని ఆఫీసర్లను కానీ మరి అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ వేడుకుంటూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాము. మరి మా పోరాటాన్ని ఎవరు కూడా మురా ఆలకించకుండా వాళ్ళ అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ మా యొక్క రజకుల దోబిఘాట్ స్థలాన్ని ఆక్రమణ చేస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం బరంపేటలో సాకిరాల మెట్ట వద్ద ఉన్న దోబిఘాట్ స్థలాన్ని గతంలో జమీందారు గారు రజకులు తమ కులవృత్తి నిర్వహించుకోవడం కోసం స్థలం కేటాయిస్తే దానిలో నిరుపేద రజకులైనటువంటి వాళ్ళు తమ కులవృత్తులు నిర్వహించుకుంటూ ఆ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లా కేంద్రంగా నరసరావుపేట పట్టణం ఏర్పడిన తర్వాత భూములకు అత్యంత విలువలు పెరగడం వలన ఇది నరసరావుపేట మున్సిపాలిటీలో ఈ దోబిఘాట్ స్థలం ఉండడం వలన
ఆ భూములు విలువలు పెరిగి ఉండడం చేత ఈ భూములు ఎలాగైనా కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఆ స్థలాలని ఆక్రమించేసి మొత్తంగా ఆ స్థలానికి అక్రమ పట్టాలు పొందడం జరిగింది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ విజ్ మనీ గతంలో యూనిమోని దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను మరింత విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట పట్టణంలో తన 353వ నూతన శాఖను అత్యంత వైభవంగా ప్రారంభించింది. అరండల్పేట ఐడిబిఐ బ్యాంకు పైన ఈ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా విజ్ మనీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జోనల్ హెడ్ మరియు వైస్ ప్రెసిడెంట్ టి శ్రీనివాసరెడ్డి, విజయవాడ రీజనల్ హెడ్ కె వెంకట సుబ్బయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నూతన శాఖను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట బ్రాంచ్ మేనేజర్ జానీ భాష నేతృత్వం వహించగా సమస్త ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజ్ మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ CEO అండ్ డైరెక్టర్ కృష్ణన్ ఆర్ మాట్లాడుతూ, కేవలం వ్యాపార విస్తరణే కాకుండా దేశ ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలైన సామాన్య ప్రజలకు అత్యుత్తమ పారదర్శకమైన ఆర్థిక సేవలను నేరుగా చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, జోనల్ మేనేజర్ విజ్ మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. విజ్ మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈరోజు నరసరావుపట్నంలో అరండల్పేట ఏరియాలో ఆపోజిట్ కెనరా బ్యాంకు, ఐడిబిఐ బ్యాంక్ పైన మనం ఈరోజు మన నూతన శాఖను ప్రారంభించడం జరిగింది. విజ్ మనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో 19వ బ్రాంచు, అలాగే భారతదేశంలో 353వ బ్రాంచ్ను ఈరోజు ఇక్కడ మనం నూతనంగా ప్రారంభం చేయడం జరిగింది. విజ్ మనీ వారి సర్వీసెస్లు మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడము, అలాగే బయటకు విదేశాల డబ్బులు పంపడము, అలాగే విదేశాలకు వెళ్ళేటప్పుడు ఫారెక్స్ కార్డు కూడా ఇక్కడ అందచేయడం జరుగుతుంది. ఈ ఫారెక్స్ కార్డులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే 35 దేశాల కరెన్సీస్ని మనము లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే విదేశీ కరెన్సీ సేవలతో పాటుగా ఫ్లైట్ టికెట్స్ అండ్ హాలిడే ప్యాకేజ్ కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మనకు పాస్పోర్ట్ అసిస్టెన్సీ, వీసా ప్రాసెసింగ్స్, సర్టిఫికేట్ అటెస్టేషన్స్, అలాగే ఫ్లైట్ బుకింగ్స్ అండ్ విదేశీ టూర్ ప్యాకేజీలు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనం బంగారంపై రుణాలు అతి తక్కువ వడ్డీ రేటుకి అతి ఎక్కువ కాల పరిమితితోని ఇక్కడ అందజేయడం జరుగుతుంది. సో దీనిని నరసరావుపేట పట్టణ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, మా యొక్క సేవలు తీసుకోవాలని, వారు మమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. సత్తెనపల్లి పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఒక యువకుడు తను గడ్డి మందు తాగానని 108 సిబ్బందిని నమ్మించి హాస్పిటల్కి తీసుకొచ్చి పరీక్ష చేయగా కేవలం మద్యం తాగి ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. ఆ యువకుడు హాస్పిటల్ ప్రాంగణంలోనే సెల్ ఫోన్ పగలగొట్టి అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందిని, రోగులను భయాందోళనకు గురి చేశాడు. అక్కడికక్కడే ఎవరికీ చిక్కకుండా పరారయ్యాడు. రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు వద్ద గత రాత్రి గాలివానకి పైనుండి క్రిందకి జారి వేలాడుతున్న 400 kV విద్యుత్ వైర్లతో స్థానికులు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది తీగల మరమ్మతులో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు స్తంభంపై నుంచి జారిపడ్డ 2 సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాధాకృష్ణ, కదిరప్ప 2 వ్యక్తులు సత్తెనపల్లి మండలానికి చెందిన వారిగా తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ భారీ ర్యాలీ, మాచర్లలో పాల్గొన్న నేతలు. రేపు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లలో ప్రత్తిపాటి పుల్లారావు. ఆంధ్ర అబ్బాయి, జర్మనీ అమ్మాయి పెళ్లి నరసరావుపేటలో. అన్నదాతల ఖాతాలోకి సుఖీభవ నిధులు, రేపు సీఎం చేతుల మీదుగా పల్నాడు జిల్లాలో. నరసరావుపేటలో SIR సర్వేలో BLOల అలసత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.